ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 43వ వచనము. విత్తనములను మోసుకుని వెళ్ళి విత్తుటకు వెళ్ళు వ్యవసాయదారుడు మహిమగల నిరీక్షణతో వెళ్తున్నాడు. తాను విత్తుచున్న విత్తనములు కొన్ని దినములలో మొలుచును, మొక్క ఎదుగును, కాలక్రమేణా ఫలమును ఇచ్చును. అయితే అది ఎదుగుచున్న కాలంలో బలహీనమైనదిగా ఉన్నది అని తలంచి పెరిగి వేసినచో ఏమి జరుగును? అతడు మంచి కోతను మంచి ఫలములను చూడలేడు. అతడు ఎప్పుడైతే కన్నీటితో విత్తుతాడో అప్పుడు సంతోషంతో బలమైన పంటను కోయగలుగుతాడు. మనం కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు మన ప్రభువు మన కన్నీళ్లను తుడిచి మన ప్రార్థనకు జవాబిస్తాడు. మనకు ఇహ సంబంధమైన కోతే కాదు, పర సంబంధమైన కోతయు కలదు. ప్రియరక్షకుని తోటలో మనమందరము పనివారమై ఉండుట ఎంతో గొప్ప ధన్యత. క్రీస్తు రాకడ దినములలో ఒక గొప్ప కోత కొరకు మనము ఎదురు చూడాలి. అది ప్రపంచమంతట గల గోధుమ విత్తనము వంటి పరిశుద్ధులను దేవతలను సమకూర్చి మధ్య ఆకాశమునకు కొనుపోవుట ఎంత మహిమకరముగా ఉండును. కావున మనము విరిగి నలిగిన హృదయంతో విత్తబడినప్పుడు అనగా ప్రార్థించినప్పుడు సంతోషముగా మనము పంటను కోస్తాము. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.